హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శిరీష జైపాల్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ప్రీవియస్గా ఒక చిన్న వీడియో వేసాను అనమాట. దాన్ని ఒక లుక్ వేసుకున్నట్టయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. సో చూడని వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్పేస్తానులేండి. మేమైతే ఒక వీకెండ్ రిసార్ట్కి వచ్చామన్నమాట. ఇది షామీర్పేట దగ్గర ఉన్న అలంకృత రిసార్టు. సో ఈరోజు కంప్లీట్గా టూర్ చేసేద్దాం. ఎట్లా ఉంటుంది ఏంటి అంటే ఎక్స్పెన్సివ్, రేట్స్ ఎలా ఉంటాయి, వర్తియా కాదా అనేది ఒకసారి జస్ట్ నేను మీకు ఓవరాల్గా అంతా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తూ అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇప్పటివరకు రిసార్ట్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అటెండెన్స్ హియర్. నేను ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఒక్కసారి కూడా రిసార్ట్కి వెళ్ళలేదు. సో అందుకోసమనే మేము ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సంహౌ మొత్తానికైతే మేము ఒక వీకెండ్ వచ్చాము. అది కూడా మా యానివర్సరీ రోజు అనమాట. మాకు ఒక 2 days సాటర్డే సండే హాలిడే ఉంటే ఎంటర్ అవ్వగానే మనం కార్ పార్కింగ్ ఇదంతా చేసుకోవడానికి ఉంటుంది. వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది. మేము అక్కడ పార్క్ చేసి వచ్చేసాము. ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్ మనకు బగ్గీ ఉంటాయి అనమాట. మనకి కొంచెం నడవలేని వాళ్ళు లేకపోతే హెవీ లగేజ్ అలాంటివి ఉంటే బగ్గీ యూస్ చేసుకోవచ్చు. వాళ్ళే అందుబాటులో ఉంటారు మనకు డ్రైవర్స్ తీసుకెళ్ళడానికి, రూమ్ బాయ్స్ లాగా. ఇక్కడ మేము ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అయితే మేము మాట్లాడుతున్నాం అనమాట. మనకు అన్నీ చెప్తారు, చెక్ ఇన్ టైము, చెక్అవుట్ టైం అవన్నీ మనకు ముందే డీటెయిల్స్ చెప్పేస్తారు బుక్ చేసుకున్నప్పుడు. మనం త్రూ అవుట్ అంటే వాకిన్ అక్కడికైనా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదు కొంచెం సీజన్ ఉంటుంది కదా, లైక్ పెళ్ళిళ్ళు లేకపోతే హాలిడేస్ అలా ఉన్నప్పుడైతే మనం ప్రీ బుకింగ్ చేసుకుంటే బెటర్. మేమైతే చేసుకున్నాం అనమాట ముందే. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకున్నాక మాకు చెక్ ఇన్ టైము 1 o'clock అని చెప్పారు కాబట్టి మేము ఆ టైంకి వెళ్ళిపోయాము. సో మనకి ఒకరిని ఇచ్చి పంపిస్తారనమాట మన రూమ్ చూపించడానికి. ఇక్కడ రూమ్స్ అనేవి ఒకటేలాగా ఉండవు. స్టాండర్డ్ రూమ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే బేసిక్ మోడల్ నుంచి చాలా హై రేంజ్ వరకు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదా పూల్ విల్లా అని. అంటే సో ఆ ఇంటికి ఆ విల్లాకి ఏంటంటే పూల్ ఉంటుంది అనమాట. అట్లా డిఫరెంట్ మాదైతే ఇది కాటేజ్. ఒకవేళ ఇది కావాలంటే నేను కంప్లీట్గా లోపల కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏం చూపించట్లేదు అనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. మాదైతే స్టూడియో కాటేజ్ అనమాట. స్టూడియో నెంబర్ 1 మాకు ఇచ్చింది. అయితే మేము తీసుకున్నది అది. సో మా ముగ్గురికి అయితే మంచిగా సఫిషియెంట్గా సరిపోతుంది. బెడ్ ఇదంతా చాలా బాగుందనమాట. మాకైతే నచ్చింది. సో మేము వెళ్ళేటప్పటికే 1 అయిపోయింది కదా. మేము కొంచెం అట్లా వెళ్ళి ఇంకా రిలాక్స్ ఏం అవ్వలేదు. దగ్గరనే కాబట్టి మా ఇంటి నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. నేచర్ అయితే అసలు పిచ్చి పీక్స్లో ఉంటుంది. మనము ఎంత తిరిగితే ఎంత నేచర్కి దగ్గర ఉంటామంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాకు కొంచెం హడావిడిగా వెళ్ళడము, మాల్స్కి ట్రాఫిక్లో వెళ్ళడం కంటే ఇలాంటివి మేము బాగా ఇష్టం అనమాట. వెళ్ళడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతాం. మా ముగ్గురము అంతే. సో అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఒక 3 to 4 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి ఇందులో. 3 to 4 రెస్టారెంట్స్ ఉంటాయి. అంటే బఫే సిస్టమ్ ఉంటుంది. ఇంకా నార్మల్గా మనం ఆర్డర్ ఇచ్చి చేసుకునేలాగా కూడా ఉంటుంది. ఎలా తిరిగినా కూడా మనము ఒక సైడ్కి వచ్చేస్తామన్నమాట. మాదైతే చాలా దగ్గరలోనే వచ్చింది రూము, కొంచెం లోపలికి లేకుండా. సో మేము వాకబుల్గా వచ్చేయచ్చు అనమాట. ఎంత బాగుంటుందంటే అంటే చెప్పలేం, మనము ఎటు నుంచి ఎటు వచ్చామో కూడా తెలియదు. అంత రకాలుగా ఉంటుంది. ఉండడం ఒకటే దగ్గర ఉంటాం, బట్ మన చుట్టే ఉంటాయి అన్నమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఫుల్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మేము వెళ్ళేటప్పటికే పెళ్ళిళ్ళు వెళ్ళి తినేద్దాం అనుకున్నాం కానీ మరి బాగోదని వెళ్ళలేదు. దాని పక్కనే రెస్టారెంట్ ఉంటే వెళ్ళామన్నమాట. అండ్ ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట రిసార్ట్ మొత్తానికి. ఇది నేను తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి మేము పైకి వెళ్ళట్లేదు, జస్ట్ చూసి అప్పటికే 2:30 అట్లా అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్తున్నాం లంచ్ చేయడానికి. ఆ రోజు మాకు సాటర్డే కాబట్టి మేము బేసిక్ అట్లా తీసుకున్నాము. లైక్ వెజ్ది స్టార్టర్స్ ఏమో తీసుకున్నాము. సంథింగ్ ఏదో ఫ్రైడ్ రైస్ తీసుకున్నట్టున్నాం అంతే. ఇంకంతకంటే ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మేము వెజ్లో ఎక్కువ ఆప్షన్స్ వెతుక్కోలేము, మా వల్ల కాదు. నాన్ వెజ్ అయితే మేము ఈజీగా ఫైండ్ చేయగలుగుతాం. కానీ నాకు మా హస్బెండ్కి అయితే సరిపోయింది. అచ్చేదో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు, తినేసాడు కొద్దిగా. వానికైతే నచ్చలేదు అంత బాగా. సో లైట్గా తినేసాడు అనమాట. మేము కూడా అంతే లైట్గా తిన్నాము. కొంచెం లిటిల్ బిట్ ప్రైజే మనకి. ఇది మనం తీసుకున్న ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్ అవ్వలేదు. మనం సపరేట్గా వెళ్ళి కొనుక్కోవాలన్నమాట.
బఫెట్ అయినా లేకపోతే ఇదైనా మనకు నచ్చింది తీసుకోవచ్చు. బఫెట్ అయితే ఎగ్జాక్ట్గా మా స్టూడియో రూమ్ ముందే ఉందన్నమాట. మేము అస్సలు తినలేమండి. జస్ట్ మేము ఏదన్నా ఒక స్టార్టర్స్, ఒక రైసో లేకపోతే ఒక రోటీ కర్రీ తప్ప అంతకంటే ఎక్కువ మా వల్ల అసలు అవ్వనే అవ్వదు, ఎవరం తినలేము. అందుకే మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇంకా దాని ముందే మండువా లాంటిది కనిపించింది కదా, ఇప్పుడు మనకి వింటేజ్ లుక్లో సేమ్ అందులోనే ఉంటుంది రెస్టారెంట్, కొంచెం పక్కన. ఆ పక్కనే ఉయ్యాల్లో ఉంటే కొంచెం అట్లా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. మెయిన్ ఎజెండా ఏంటి అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చెయ్యాలి. అంటే ఎంత ఉంది, చాలా ఎకర్స్లో ఉంటుంది, చాలా పెద్దది ఇది. సో మేము వెళ్ళిందే అందుకు కాబట్టి అసలు ఫుల్గా మొత్తం గ్రీనరీ మీద పడిపోయాము. ఫస్ట్ అయితే లంచ్ చేసుకున్నాము, ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ అంతా. ముందే అనుకున్నాం ఎక్కడికి వెళ్దాము ఏంటి అనేది. మా స్టూడియో రూమ్ ఇది, దాని పక్కనే వే ఇదనమాట. దీని బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇప్పుడు మేము వెళ్ళాం కదా రెస్టారెంట్, అది ఉంటుంది. అండ్ మా రూమ్ ముందే బఫెట్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఏదంటే అది చాలా ఈజీగా ఉండే యాక్సెసిబుల్గా. మావాడు కొంచెం బిర్యానీ తిన్నాడు, ఇంకా నైట్ తింటా అంటే దాన్ని ప్యాక్ చేసుకొని వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ప్యాకింగ్ అయితే తప్పదు ఈ మమ్మీస్కి. ఇంకా నెక్స్ట్ వాటర్ గేమ్స్ ఉంటాయి. వాటర్ గేమ్స్ అంటే మనం అంతలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. లైక్ నార్మల్గా ఒక చిన్న పూల్ లాగా ఉంటుంది. అడల్ట్స్కి వేరే, కిడ్స్కి వేరే పూల్ ఒకటి ఉంటుంది. అండ్ చిన్న చిన్న స్లైడ్స్ ఉంటాయి, మరీ ఎక్కువగా ఏముండదు. సో అది కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది మా రూమ్ నుంచి. మేము ఇక్కడ అదే మ్యాప్ ఉంటే చెక్ చేస్తున్నాం అనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలని. ఒకవేళ మీరు డ్రెస్సెస్ తెచ్చుకోకపోతే స్విమ్ సూట్ అలాంటివి అక్కడ కూడా దొరుకుతాయి మనకి, కొనుక్కోవచ్చు మనము. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి పట్టుకొని వెళ్ళాం. ఫస్ట్ ఒకసారి చూస్తున్నాం మేము ఎట్ సైడ్ ఉంది ఏంటి అనేది. ఇటన్నీ ఏంటంటే లైక్ అన్ని రకాల ఫంక్షన్స్ చేసుకునేలాగా ఉంది. రీయూనియన్ కానీ, బర్త్డే పార్టీలు కానీ, సంగీత్, హల్దీ, మ్యారేజెస్. ఇప్పుడు బయట ఫంక్షన్లలో కంటే వీటిలోనే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు, అంటే లిమిటెడ్ పీపుల్తో చేసుకోవచ్చు అని. మా వాళ్ళు ఫస్ట్ వేరే సైడ్ వెతకాల్సింది పోయి పూల్ ఏరియా ఇటు సైడ్ వచ్చారనమాట. ఇక్కడ అచ్చు అదే చెప్తున్నాడు, ఇక్కడ కాదు మనం అటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ వచ్చామని ఆర్గ్యూ చేస్తున్నాడు వాళ్ళ నాన్నతోని. ఇంకా ఇందులోకి వచ్చేస్తే మనకి మొత్తం అదే పిల్లల ఏరియా మనది పక్కపక్కనే ఉంటుంది, మొత్తం పూల్ ఏరియా, వాటర్ యాక్టివిటీ అంతా. మేము తీసుకున్న ప్యాకేజ్లో అంటే మేము మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ 1కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మా చెక్అవుట్ టైం 10 o'clockకి. అందులో మాకి ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, ఇంక్లూడెడ్ ఉంటుంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. అండ్ వాటర్కి ఒకసారి యాక్టివిటీకి ఒక కూపన్ ఇస్తారు, అండ్ గేమ్స్కి ఒక కూపన్ ఇస్తారు మాకు. మేము 3 members కాబట్టి ఒక్కసారి ఎంట్రీ అయినామంటే మళ్ళీ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి లేదు. సో మేము అందుకే లంచ్ తినేసి కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి వచ్చేసామన్నమాట. ఇంకా వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. యాక్టివిటీస్ అంటే పెద్ద ఏముండదు, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్గా చిన్నపిల్లల స్లైడ్స్ అవన్నీ ఉంటాయి. మనకి వాటర్ అంతా ఫుల్గా బకెట్లో నింపి మన మీద స్ప్లాష్ అవుతాయి కదా, అదొక్కటి బాగా మనం ఫుల్ జోష్గా వస్తుంది అనమాట. అండ్ రెయిన్ డాన్స్ కూడా అంత ఏముండదు, చిన్న చిన్న తుప్పర్లాగా పడితే, అంత ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దు. జస్ట్ కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఓకే. బట్ ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది, అండ్ పీస్ఫుల్గా, అసలు రష్ే లేరు. మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మన ఇష్టం. మేము చాలాసేపు మావాడు ఆడుకుంటా అంటే అందులోనే ఉండిపోయాం అనమాట. ఇదంతా వాటర్ ఏరియా. ఒక చిన్న స్లైడ్స్ ఉన్నాయి, ఒక 2-3. అండ్ వాటర్ బకెట్తో నింపి స్ప్లాష్ చేస్తుంది కదా, అదొకటి. అంతే. ఇంకా మనకు మామూలుగా వాటర్ పార్క్లలో వెళ్ళినంటే చాలా గేమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అవి ఏమి ఉండవు. జస్ట్ వాటర్లో ఆడుకోవడానికి అయితే అంతవరకైతే ఓకే.
ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి. అండ్ దాంట్లోనే కొంచెం పక్కకి సైడ్కి పూల్ చిన్నపిల్లలకి ఉంటుంది, అడల్ట్స్కి ఉంటుంది. మావాడైతే పెద్దవాళ్ళ దాంట్లో దిగాడు, కానీ పక్కన చిన్నది బేబీ పూల్ కూడా ఉంది. భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? ఒక్క బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే వాటర్ మాత్రం అస్సలు మామూలుగా చల్లగా లేవు. నేను అస్సలు దిగలేకపోయాను పూల్లోకి మాత్రము. ఇంకా తర్వాత వెళ్ళి చిన్నపిల్లలాగా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఆడుకున్నాను, చిన్న చిన్నవి కొద్దిసేపు. అది కూడా మా వాడికి కంపెనీ ఇవ్వడం కోసం. మరి వాడు ఒక్కడే అయిపోతే బోర్గా ఫీల్ అవుతాడు, మళ్ళీ వాడిని చూసుకోవాలి కదా అన్నట్టు కొద్దిసేపు మా హస్బెండ్, కొద్దిసేపు నేను ఇద్దరము అట్లా టైం స్పెండ్ చేసాం అనమాట. పూల్లో మాత్రం దిగడానికి నాకు అస్సలు అవ్వలేదు. ఇంకా కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఆడుకొని మా వాడు ఆడుకుంటున్నాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. వాష్రూమ్స్ ఉన్నాయి, అంటే మనము అక్కడే బాత్ చేసి మరి డ్రెస్ అదంతా చేంజ్ చేసుకోవడానికి జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ కొద్దిసేపు నేను మా హస్బెండ్ అట్లా ఎండలో నిల్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా వాడు ఆడుకుంటున్నాడు, వాడిని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి. అట్లా ఒక 3 నుంచి ఈవినింగ్ ఒక 5-5:30 వరకు అట్లా చిల్ అయిపోయాము. ఒక 2 అవర్స్ అంతా మంచిగా హాయిగా మావాడు ఆడుకున్నాడు వాటర్లో. ఇంకా తర్వాత అదే డ్రెస్తో ఇంకా అలాగే రూమ్కి వెళ్ళిపోతున్నాం. నేను వాడు వేసుకొని వచ్చిన డ్రెస్సులు మాత్రం అదే షర్ట్ వేసుకొచ్చాడు, స్విమ్ డ్రెస్, అది ఇంకా చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, మీకు డ్రెస్ కావాలంటే కొనుక్కోవచ్చు. మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనం ఏదైతే పూల్కి వెళ్తామో అక్కడ ఎంట్రన్స్లోనే అమ్ముతూ ఉంటారు. సో మీకోసం డీటెయిల్స్ కూడా పెడుతున్నాను, కావాలంటే మీరు చేసుకోవచ్చు. అందరి దగ్గర ఉంటాయండి, మ్యాక్సిమం తెచ్చుకుంటేనే బెటరు, మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు ప్రద్దాకలా అనేసి ఇంకా మేము తీసుకెళ్ళిపోయాం, ముందుగా ఫిక్స్ అయిపోయాం కాబట్టి. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మా వాడికి కొంచెం ఫ్రెష్ చేయించి, అంతా అవి సాల్ట్ వాటర్ కదా, వాడు అక్కడ బాత్ చేయలేదు. ఇంకా తీసుకెళ్ళిపోయి ఫస్ట్ నేనంటే చేస్తాను, వాడు చేయలేదు. మా వాళ్ళిద్దరు వెళ్ళాక చేస్తారని కొంచెం వేడి నీళ్ళతో, మనకి ఎప్పుడు హాట్ వాటర్ రెడీగా ఉంటాయి, రూమ్లోకి వచ్చేస్తాయి అనమాట. హీటర్ ఉంటుంది మాకు, దాంట్లో మామూలుగా ఇస్తారు కదా కెటిల్, మిల్క్ పౌడరు అవన్నీ ఇచ్చారనమాట. మా హస్బెండ్ మా ఇద్దరికి కాఫీ చేశాడు, ఆయనకి నాకి. ఇంకొంచెం అట్లా ఈవినింగ్ వేడిగా కొంచెం వేడి నీళ్ళన్నా పడితే బాగుంటుంది కదా అన్నట్టు ఇద్దరం కొంచెం తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చున్నాము. ఇంకా అది అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను మేము. అది చెప్పాను కదా, మెయిన్ ఎజెండా ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడము. అసలు ఈ సపోటా అంటే నాకు ఫుల్ ఇష్టము, వాటిని చూస్తుంటే అయితే తినాలనిపించింది, కానీ మరి అంత ఒప్పుకోరు కదా, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయి. మా వాడికి బగ్గీ ఎక్కాలని ఉండే, బట్ మా రూమ్ పక్కనే ఉంది కాబట్టి మేము తీసుకోలేదనమాట. గోల పొద్దునుండి అసలు బగ్గీ ఎక్కనివ్వలేదు, ఎక్కాలని చంపేశాడు మమ్మల్ని. ఇంకా అట్లా మా రూమ్ వెనకాల నుంచి లోపలికి వెళ్ళాము, ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దామని. ఒక చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఆ రోజు మా యానివర్సరీ కదా, అట్లా దండం పెట్టేసుకొని ఇంకా ముందుకి మూవ్ ఆన్ అయిపోతున్నాము. ఇంకా మాకు నెక్స్ట్ ఉండేది ఏంటంటే గేమ్స్ జోను. మావాడు పట్టేశాడు అప్పుడే, ఇంకెప్పుడు వెళ్తామని.
ఇది కూడా మన పూల్ యాక్టివిటీస్ దగ్గరలోనే ఉంటుంది. గేమ్ది కూడా మా దగ్గర ఆల్రెడీ పూల్ది గేమ్ అదే కార్డ్ అయిపోయింది, ఒకటి ఇచ్చేసాం కదా. మనకు చిన్న కార్డ్ లాగా ఇస్తారు, ఎంట్రీ టికెట్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా గేమ్స్ది ఇండోర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. కిడ్స్కి అయితే మస్తు టైంపాస్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మావాడు అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాడు గేమ్స్ అయితే. మేమిద్దరం ఒక జోన్లో నేను మా ఆయన ఆడుకుంటూ ఉంటే మావాడు వీడియో గేమ్స్ అని అవి ఇవన్నీ వాడు ఆడుకుంటూనే ఉన్నాడు. నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడము, చెప్పాను రిసార్ట్కి రావడమే ఫస్ట్ టైము. అండ్ ఇన్ని గేమ్స్ ఆడం కదా, ఇన్ని ఒకటేసారి మన ముందు కనిపించవు. నేను ఆడనన్నీ ఆడుతున్నాను అనమాట. ఈరోజు స్నూకర్ ఆడదామన్నాడు మా ఆయన. నాకు అసలు అది ఎన్నడూ చూడలేదు, ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. బట్ జస్ట్ ట్రై చేయని అడిగితే ఇద్దరం ట్రై చేస్తున్నాం ఇక్కడ. అక్కడ అంతా ఖాళీ కదా. మనం సీజన్లో వెళ్తే సమ్మర్లో కానీ అట్లా పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఫుల్ ఉంటారు. పెళ్ళి కోసం వచ్చిన వాళ్ళు అయితే పెళ్ళి చూసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏముండవు కదా. ఇట్లా ఫ్యామిలీస్ ఎవరైనా అవుటింగ్స్ వచ్చిన వాళ్ళే ఇవన్నీ ఆడుతూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు అంతే. ఆ గేమ్ జోన్లో కూడా మేము అడిగామన్నమాట. మనం అడిగితే ఇవన్నీ అరేంజ్ చేసిస్తారు. మనకు అన్నీ రెడీగా ఉంటే వారు అరేంజ్ చేసిస్తారు, మనం ఆడుకోవచ్చు. మనకు రాదు అంటే కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఆడాలి ఏంటి అని. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మాకు ఇది మా ఆయనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆడదామన్నాడు. తను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఎప్పుడో ట్రై చేశాడంట. సో ఇది ఆడు, నీకు బాగుంటుంది, చూడు కొత్తగా ఉంటుంది, ట్రై చేయి అన్నాడు. సో నేను ట్రై చేస్తున్నాను ఈరోజు అయితే ఫర్ ద ఫస్ట్ టైం. బట్ చాలా కష్టపడ్డాను లేండి, అంత ఈజీగా అయితే ఏం రాలేదు నాకు. చాలాసేపు కష్టపడి ఇద్దరం కలిసి బాల్ నేను ఒక 3-4 కొట్టాను, మిగతాయన్ని మా ఆయన పడేశాడు. ఇంకా తర్వాత షటిల్ ఆడదామన్నాడు. ఇంతకుముందు నేను బాగా ఆడేదాన్ని, ఇప్పుడు తగ్గిపోయింది, అసలు ఆడట్లేదు, అలవాటు కూడా తప్పిపోయింది. మా ఆయన అంటే బాగానే ఆడుతుంటాడు అప్పుడు ఇప్పుడు. ఇంకా మా అచ్చు ఆయన వీడియో గేమ్స్, ఆయన గేమ్స్ ఆయన వదిలేసాము. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి అట్లా కొద్దిసేపు షటిల్స్ ఆడుకొని ఆ తర్వాత కొద్దిసేపు ఉయ్యాలు ఊకొని అక్కడ ఉన్న గేమ్స్ అన్ని చిన్నగా ఆడుతూ ఉన్నాము. ఇప్పుడే మావాడు అడిగితే వెంటనే రాడు కాబట్టి ఇంకా మేము కూడా అట్లా టైంపాస్ చేస్తున్నాం. బట్ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. కాకపోతే మనము ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే అట్లయినా బాగానే ఉంటుంది, అది మన ఇష్టము. మేమైతే ఇంకా మాకు ఒక 2 days హాలిడేస్ ఉన్నాయి అండ్ యానివర్సరీ కోసం అని మేము వచ్చామన్నమాట. ఇంకా మావాడు ఈ పిల్లలకి వీడియో గేమ్స్ ఫోన్స్ అంటే పిచ్చి కాబట్టి మావాడు అది ఫుల్గా చాలాసేపు ఆడాడు. ఇంకా అప్పటికే చీకటి అవుతుంది అనేసి మేము బయటికి తీసుకొచ్చామన్నమాట. 6:30-7 అయిపోతుంది దోమలు వస్తాయి అనేసి. ఇంకా బయటికి వచ్చాక కూడా ఇంకా అదేంటి వాలీబాల్ అని, బాస్కెట్బాల్ అని అవి కూడా కొద్దిసేపు ఒక 1/2 hour 40 minutes అట్లా ఆడాడు మళ్ళీ.
ట్రై చేశాను ఒక 2-3 టైమ్స్, అసలు పడలేదనమాట. ఇంకా పడదేమో అనుకున్నాను. లాస్ట్కి ఒక 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ పడ్డదనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఫుడ్ మనకి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, మన రూమ్కి వచ్చేస్తాయి అనమాట. రూమ్ సర్వీస్ అన్నీ ఉంటాయి, ఫుడ్ అవన్నీ వస్తాయి. అండ్ లిక్కర్ కూడా ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. మనం అప్పుడు మధ్యాహ్నం వెళ్ళాం కదా, అదే రెస్టారెంట్లో ఉంటుంది అనమాట. మేమైతే ఇంకా మేతి చమన్ అండ్ రోటీస్ ఆర్డర్ పెట్టుకున్నాము. రూమ్కే వచ్చేసింది అనమాట. రూమ్ సర్వీసే ఉంటుంది మనకి. మనం టైం చెప్తే మేము ముందే వెళ్ళగానే ఒక 7:30కి అట్లా కాల్ చేసి చెప్పాము. 8:30కి తీసుకొని రమ్మంటే మనం టైం చెప్పగానే తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడ డీటెయిల్స్ ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత కెపాసిటీ ఏంటి, ఏమేమి జరుగుతాయి ఇక్కడ అనేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. మన చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే మనం మంచిగా లిమిటెడ్ పీపుల్తో చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి హంగామా లేకుండా బయట అక్కడ ఇక్కడ తిరగడానికి. అంతా అయిపోయాక మాకు 10:30, 11కి ఎందుకు బాగా తినాలనిపించింది స్వీట్స్. సో మళ్ళీ ఆ మధ్యాహ్నం వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళి మా వాడికి గులాబ్ జాము, ఐస్ క్రీమ్, సో ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఇలాంటి ఏమి మా హస్బెండ్ తినడు, మేము ఇద్దరమే తింటాము. చాలా రోజులు అవుతుందిలేండి తినక, సో అందుకే కొంచెం అట్లా తిన్నట్టు ఉంటుంది కదా అనేసి తినేసి మళ్ళీ కొద్దిగా అట్లా తిరిగాము. తిన్నది అరగాలి కదా, మరి వచ్చింది ఎందుకు పడుకోవడానికి కాదు కదా అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఒక ఏదో రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ లైవ్ కాన్సర్ట్ కూడా ఉంటుంది ఇందులో. మ్యూజికల్ బ్యాండ్, ఒక రెస్టారెంట్ ఉంటుంది చిన్నది, దాంట్లో లైవ్ మ్యూజిక్ అవుతూ ఉంటే మనము ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అటు వెళ్తూ మాకు కనిపించింది. అండ్ ఇక్కడ 1975 అనేది ఉంది, వాళ్ళు రీయూనియన్ పార్టీతో చేసుకుంటున్నారు. అందరు అంకుల్స్ ఆంటీ వాళ్ళు ఉన్నారు. చూసి అబ్బా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పులే అనుకొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని చాలాసేపు ఒక 11 వరకు అట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాము. మా డే అయితే మంచి హ్యాపీగా గడిచిపోయింది. హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.